మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ సిబిఐటి కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెంచిన ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థులు సిబిఐటి ముందు ధర్నాకు దిగారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ విద్యార్థులు చొక్కాలు చించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాలేజీ యాజమాన్యం మీడియాను అడ్డుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. హైదరాబాద్ సిబిఐటి కాలేజీ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ సిబిఐటి కాలేజ్ దగ్గర విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. సిబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నాము. సిబిఐటి కాలేజ్ దగ్గర విద్యార్థిని లోపల బంధించి పోలీస్ బందోబస్తుతో మొత్తం గేట్ దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. పోలీసులంతా ఇక్కడికి చేరుకొని మనం విజువల్స్లో చూస్తున్నాం. పోలీస్ బందోబస్తు లోపల మోహరించారు. అట్లాగే బయట కూడా కాలేజ్ దగ్గర ఉన్నారు. విద్యార్థులంతా తమ ఫీజులు తగ్గించాలి, సంవత్సరానికి 86,000 90,000 వరకు ఫీజులు పెంచితే తాము భరించలేము, దాన్ని గవర్నమెంట్ చెప్పిన ప్రకారం జీవో విడుదల చేస్తే కనుక కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే హైకోర్టు ఇచ్చిన నోటీస్ ప్రకారం, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒకవైపు కాలేజు ఒక్కొక్క విద్యార్థి నుంచి 44 లక్షల వరకు వసూలు చేయడానికి సిద్ధంగా ఉంది అనేసి విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే గత వారం రోజుల నుంచి సిబిఐటి కాలేజీలో విద్యార్థులంతా కూడా కాలేజీలో క్లాసులు బహిష్కరించి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా యాజమాన్యం దిగి రావట్లేదు. ఒక్కొక్క విద్యార్థి 4 లక్షల రూపాయల వరకు ఎఫోర్డ్ చేయాలంటే తాము భరించలేమని చెప్తున్నా కూడా విద్యార్థుల గోస వినిపించుకోకుండా ఆందోళన వీళ్ళు యాజమాన్యం డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని ప్రశ్నించడానికి వచ్చిన మీడియాను కూడా లోపలికి అనుమతించకుండా గేటు దగ్గరే పోలీసులను మోహరించి ఇక్కడే ఆపేయడం జరిగింది. విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు. లోపల క్లాసులు బహిష్కరించి ధర్నాకి కూర్చున్నారు. అయినప్పటికీ కూడా యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన కనిపించదు. రైట్, సిబిఐటి కాలేజ్ దగ్గర తాజా పరిస్థితి తెలుసుకుందాం. రాధిక ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. రాధిక, విద్యార్థులు పెంచిన ఫీజులు ఏవైతే ఉన్నాయో తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నారు కదా, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాలేజ్ దగ్గర? మళ్ళీ ఉదయం నుంచి కూడా విద్యార్థులంతా ధర్నా చేస్తున్నారు. కాలేజ్ లోపల మొత్తం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక పక్క సెకండ్ సెమ్ జరుగుతుంది. ఆ సెకండ్ సెమ్ ని కూడా బైకౌట్ చేసి విద్యార్థులంతా ఒక్కతాటిగా నించుని ధర్నా చేస్తున్న క్రమంలో యాజమాన్యం ఏకంగా ప్రిన్సిపలే దౌర్జన్యాలకు దిగటము, విద్యార్థులపైన దాడి చేయటము, వాళ్ళ షర్ట్లు చింపటం లాంటివి జరిగాయనేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థులపైన భౌతికంగా దాడి చేయడంతో వాళ్ళు హాస్టల్ కి వాళ్ళని తరలించడం జరిగింది అనేసి కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఒక్కొక్క విద్యార్థి 86,000కు పైగా ఒక సంవత్సరానికి అధికంగా ఫీజు కట్టాలనేసి వాళ్ళు బలవంత పెడతా ఉన్నారు. అలా చూసినట్టయితే 4 సంవత్సరాలకు దాదాపుగా 4 సంవత్సరాలు 4 లక్షల వరకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అయితే దీన్నంతా తాము భరించలేము, చదువుకోవాలి అంటే ఏ కేటగిరీలో బి కేటగిరీలో వచ్చిన స్టూడెంట్స్ ఒకవైపు ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు, అట్లాగే బి కేటగిరీలో లక్షలు పోసి ఒక సీట్ ని కొనుక్కొని వచ్చిన విద్యార్థులు మళ్ళీ అదనంగా 4 లక్షల రూపాయలు భరించాలంటే తమ వల్ల కాదు అనేసి విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే గత ఏడాది కూడా ఇదే విషయాన్ని సర్కిల్ ద్వారా యాజమాన్యం విద్యార్థులకు తెలియజేసింది. దానిపైన అప్పుడు ధర్నా చేసినప్పుడు వెనక్కి తగ్గి విద్యార్థులు అయ్యర్ వరకు అలో చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఏకంగా విద్యార్థులని 31st వరకు గడువు ఇచ్చి ఆలోపు కట్టకపోతే కనుక రాబోయే పరీక్షల్లో ఎటువంటి పరీక్షల్లో కూడా అలో చెయ్యము, తమని పరీక్షలు రాయించము, మెయిన్ ఎగ్జామ్స్ రాయించము అనేసి కూడా వాళ్ళని భయపెట్టడం జరుగుతుంది. ఒకవైపు విద్యార్థుల్ని ధర్నాలకి ఆందోళన చేస్తున్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని మాత్రమే కొట్టడము, భౌతికంగా దాడి చేయటము, అట్లాగే వాళ్ళ పైన ఎగ్జామ్స్ విషయంలో ఇంటర్నల్స్ విషయంలో కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా విద్యార్థులు ఆరోపిస్తా ఉన్నారు. సో మొత్తంగా చూసినట్టయితే గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఒకవైపు హైకోర్టు వాళ్ళని పెంచుకోమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం జీవో జారీ చేయాలి. దాని ప్రకారమే విద్యార్థులు కట్టడానికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతుందో విద్యార్థులు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు.